అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సమాధానం చెప్పలేనటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుందండి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీలుగా తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి స్టేట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎందుకు ఈ యొక్క కూటమి అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూటమి అభ్యర్థి, అలాగే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్కి వచ్చేటప్పటికి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. కాకపోతే ఆయన దగ్గర సమాధానం ఉందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికార పక్షంలో ఉన్నటువంటి అభ్యర్థికి అక్కడ మద్దతు ఇవ్వడం అన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే బీజేపీకి ఉన్నటువంటి సంబంధం స్పష్టంగా అర్థమవుతుందండి ప్రజలకి. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సహాయ సహకారాలు అందించిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అంతటి అన్యోన్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి బంధం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ మరి కూటమికి సపోర్ట్ చేయాలి. అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉంది తెలుగుదేశంతో పాటు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కనీసం ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎలక్షన్ని బహిష్కరించడం కానీ లేదా ఓటు వేయకుండా ఉండిపోతే తనకు మంచి గుర్తింపు వచ్చునేమో అన్నది నా అభిప్రాయం అండి. ఇప్పుడు కూటమి అభ్యర్థికే మీరు వెళ్ళి ఓటు వేయడం వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అండి. అందరికీ నమస్కారం. దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా వినయపూర్వక ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన అండి. దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి.